హలో హీరోస్, ఈ వీడియోలో మీకు సిరై మూవీ నిజంగానే అండర్ రేటెడ్ జెమ్ అవుతుందా లేకుంటే ఓవర్ హైప్ ఇస్తున్నారా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరై మూవీని మనం G5 లో చూడొచ్చు. మూవీ ఓవర్ వ్యూ చూస్తే అనుకోకుండా ఒక పోలీస్ వేరొక పోలీస్ కోసం ఒక క్రిమినల్ ని జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళు కోర్టుకు తీసుకువెళ్లారా లేదా అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందనే దానిపై మూవీ రన్ అవుతుంది. ఇక మూవీలోని పాజిటివ్ విషయాలకు వస్తే ఫస్ట్ దీంట్లో నాకు నచ్చిన విషయం స్టోరీ అన్ని సినిమాల్లో రొటీన్ గా అనిపించదు. ఒక సింపుల్ డిఫరెంట్ స్టోరీని ఇందులో మనం చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీరు బైసన్ సినిమా చూస్తుంటే అందులో సినిమా స్టోరీ ఎలా ఉంటుందో సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంటుంది. నార్మల్ రొటీన్ స్టోరీగా కాకుండా కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ తో మనకు చాలా సూట్ అయ్యే విధంగా, అంటే రియాలిటీకి చాలా దగ్గరగా కనిపిస్తుంది. స్టోరీకి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. నిజానికి ఒక గొప్ప వ్యక్తి చెప్పినట్టు ఆడియన్స్ కి నచ్చిందే మనం చూపించాలి, కానీ వాళ్ళు అనుకున్న టైంలో చూపించకూడదనేలా మూవీ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది, అలాగే చాలా మంది యాక్టింగ్ కూడా బాగుంది. ఎమోషన్స్ అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు. కొన్ని సీన్లు చూసినప్పుడు ఆ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఏడుపు వచ్చేస్తుంది. నెక్స్ట్ సాంగ్స్ అండ్ BGM విషయానికి వస్తే సాంగ్స్ ఏం పెద్దగా బాగలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. ఎటువంటి సీన్స్ కి ఎలాంటి BGM ఇవ్వాలో అన్నిటికీ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. సస్పెన్స్ కి సస్పెన్స్ లా, ఎమోషన్స్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేలా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. ఎక్కడా చెడగొట్టలేదు. నెక్స్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. హీరో క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఎక్కడా ఓవర్ హైప్ ఇవ్వలేదు. వీళ్ళతో పాటు మూవీలోని చాలా క్యారెక్టర్స్ అన్ని కూడా రియలిస్టిక్ గానే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ మొత్తం రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ విషయాలకు వస్తే స్టోరీ ఏం పెద్దగా లేదు కాబట్టి చాలా స్లోగా రన్ అవుతుంటుంది. కొన్ని సీన్లు మనం స్కిప్ చేసినా కూడా స్టోరీలో డిఫరెన్స్ ఏం కనిపించదు. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ కి సరైన డెప్త్ లేదు, కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్ లా ఉంటుంది. నెక్స్ట్ విషయం, దీనిలో చాలా సీన్స్ ట్విస్ట్లు ముందే గెస్ చేసే విధంగా ఉంటాయి. మూవీ చూస్తున్నప్పుడు నాకు అనిపించిందే మరొక విషయం, ఈ మూవీ స్టోరీకి ఈ మూవీకున్న లెంత్ కొంచెం తగ్గించి, అంటే 2 గంటల్లో ఉన్న సినిమాని 1.5 గంటకు తగ్గించుంటే చాలా బాగుండేది. మొత్తానికి సిరై ఒక పర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ ఈజీగా మర్చిపోయే సినిమా కూడా కాదు. మీకు స్లో బర్న్ డ్రామాలు ఇష్టమైతే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక సిరై మీనింగ్ చూస్తే సిరై అనేది తమిళ పదం, తెలుగులో జైలు అని అర్థం. ఫైనల్ గా రేటింగ్ విషయానికి వస్తే స్టోరీ, డైరెక్షన్, యాక్టింగ్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మూవీ కాస్టింగ్ అన్నిటిని బేస్ చేసుకుని 10కి 7 ఇవ్వచ్చు. ఈ మూవీని చూడాలా వద్దా అని నన్ను అడిగితే మాత్రం ఒకసారి చూడొచ్చని రికమెండ్ చేస్తాను. అది కూడా ఈ మూవీని మీరు కొద్దిగా ఓపిక్గా చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, సిరై మూవీ రివ్యూ. నేను చెప్పిన రివ్యూ మీకు హానెస్ట్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి, మూవీ చూశాక మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి, మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.